బలమైన సాక్ష్యం ఏంటంటే, కుమార్తె కన్నప్పుడు రెండో కుమార్తెకి చాలా ఇబ్బంది పడిపోయింది. తండ్రి ఇదేంటి ఇలా ఇబ్బంది పడిపోతుంది, నువ్వే బలాన్ని ఇవ్వి తండ్రి అలాగని ప్రార్థన చేసుకుని ఇచ్చాడు దేవుడైతేనే. కానీ ఇప్పుడు వరకు అయితే నేను ఎవరికీ చెప్పలేదు, నా కుటుంబ సభ్యులకు కూడా నేను చెప్పలేదు. కాలు వంకరగా అనిపించింది పుట్టగానే. తండ్రి నేను ఆడబిడ్డ కావాలి, మగబిడ్డ కావాలి, నేను ఏ బిడ్డ అన్నా నేను అడగలేదు, నువ్వు ఏది ఇచ్చినా నాకు కానికే. వాళ్ళు నా తండ్రి వాళ్ళ బాబుని తెరపేర్చు అంతే. అలాగని నేను దేవుణ్ణి కోరుకున్నాక తండ్రి ఇదేంటి నాయనా ఇలాగ ఇచ్చావు బిడ్డని, నీకే అయితే నువ్వు ఒకసారి అయ్యగారు చెప్పారు, దేవుడికి ఏ పని అన్న అప్పు చెప్పుకున్నప్పుడు ఇంకెవ్వరికి చెప్పకమ్మా అని ఒక్క ప్రార్థనలో ఎప్పుడూ విన్నాను ఆ మాట. ఇంకంతే తండ్రి నీకే చెప్తున్నాను అలాగని దేవుడికే ప్రార్థన చేసి. కానీ ఇప్పుడైతే అసలు అలా కాలు అనిపించలేదు. అలా నేను ఎవరికీ నేను సాక్ష్యం చెప్పుకుంటాను తండ్రి ప్రార్థన పెట్టుకుని అలాగని. కాలు అయితే